మీరు ఏదైనా ధర్నాలు చేసినా కానీ ఏదన్నా మాట్లాడడానికి ఎవరైనా కలుద్దామని పోయినా కానీ అరెస్టులు, మీరు వెళ్ళకముందే అక్కడ పోలీసు వాళ్ళు ఉండడం, ఇవన్నీ చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? ప్రజాపాలన, ఇది ఇందిరమ్మ రాజ్యం అన్నారు కదా, నిజంగానే ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లాగా మీకు కనిపిస్తుందా? అయితే మొన్న ఏంటంటే మన అందరూ తెలుసు, ఎమర్జెన్సీ చీకటి రోజులు 1975 జూన్ 25 తారీఖు మేము పెద్ద ఎత్తున ఇక్కడ చేసినాం. ఆ రోజు ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ తెలంగాణ రాష్ట్రం కావచ్చు, దేశంలో మొత్తం ఏ విధంగా చేసిందంటే, ఒక పేదోడు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు బతకనీయకుండా చేసింది. ఎవరైనా మనం ఏమన్నా అడిగితే నాకు ఇది కావాలి, నాకు ఉద్యోగం కావాలి, మా అమ్మ బాగాలేదు, నాకు పింఛన్ కావాలి, లేకపోతే ఇంకోటి కావాలి, రైతుకు ఇది ఇస్తాను, నువ్వు రైతు బీమా ఇస్తాను, తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థి కావచ్చు, నిరుద్యోగి కావచ్చు, రైతు కావచ్చు, ఏమన్నా అడిగితే జైళ్ళలో నూకుడు. అదే 1975 ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ పరిపాలన ఈ విధంగానే ఉండే. తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగానే పరిపాలన కొనసాగించేది కూడా రేవంత్ రెడ్డి ఈ విధంగానే ఎత్తుండు. ఆ రోజు 1975 ఎమర్జెన్సీ పీరియడ్లో ఏ విధంగా ఇందిరమ్మ చేసిందో ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి ఏంటంటే, ప్రశ్నిస్తే జైళ్ళలో వేసుడు, ప్రశ్నిస్తే ఆయన అక్రమ కేసులు బనాయించుడు, కొత్త చట్టాలు తెచ్చాడ, కొత్త చట్టాల కింద నిరుద్యోగుల మీద, విద్యార్థుల మీద ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కేసులు పెడతారట. ఈరోజు ఒకటే చెప్తున్నాం, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకో, నువ్వు లాఠీ ఛార్జీలు వేయి, మమ్మల్ని 10 రోజులు కాదు, 100 రోజులు కాదు, సంవత్సరం దాకా జైలు వేసినా కూడా మా నినాదం ఒకటే, రేవంత్ రెడ్డి హటావో, తెలంగాణ బచావో, విద్యార్థి మేల్కో. అంతే. నిరుద్యోగి మేల్కో, నీకు ఉద్యోగం హక్కు, 10 సంవత్సరాలు పోరాడినావు, ఈరోజు ఫలితం నీకు దక్కాలే అనే లక్ష్యంతో ముందుకు పోతున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క పార్టీ కుమ్మకు లేదు. విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ ఏకమైరు. ఆ రోజు ఎమర్జెన్సీ ఏ విధంగా తలపించిందో ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన కూడా ఆ విధంగానే ఉంది. విద్యార్థి నిరుద్యోగుల మీద నువ్వు ఎన్ని కేసులన్నా పెట్టుకో, నువ్వు ఆ రోజు విద్యార్థి నిరుద్యోగుల మీద కేసులు పెట్టించ, నా మీద 126 కేసులు ఉన్నాయి, 170 కేసులు ఉన్నాయి అని రేవంత్ రెడ్డి చెప్పుకుంటాడు. హైయెస్ట్ కేసులు నా మీద ఉన్నాయి. విద్యార్థుల నిరుద్యోగులు ఏమిటి కొట్లాడినా నేను తెలంగాణ కొరకు ప్రశ్నించిన కాబట్టి నా 5 కేసులు అని చెప్తున్నావు. నీకన్నా ఒక కేసు ఎక్కువ పెట్టుకోవడానికి మీరు అడుగున్నాం. భర్తీ మీద సవాల్ రేవంత్ రెడ్డి, నీకన్నా ఒక కేసు ఎక్కువ పెట్టుకోవడానికి సవాల్ ఉన్నాం. కాబట్టి నువ్వో మేమో తేల్చుకుందాం. ఉద్యోగం ఇవ్వకపోతే నీ యొక్క ఉద్యోగం ఖాళీ చేస్తాం తెలంగాణ రాష్ట్రం. ఫైనల్ గా సీఎం రేవంత్ రెడ్డిని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారన్న? రేవంత్ రెడ్డి సార్ ఏంటంటే ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి సారు 6 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్దిగా కౌరం మాటలు ఎక్కువైనాయి, బల్బ్ మాటలు ఎక్కువైనాయి, అధికార మదం ఎక్కువైంది. తెలంగాణలో ఏం చేస్తారో 4 కోట్ల ప్రజానికం ఓట్లయితే గెలిచినా కదా అనే తత్వం ఏర్పడదు. కానీ ఒకటి గుర్తుంచుకో, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, యావత్ దేశంలో రాష్ట్రంలో కావచ్చు, ప్రభుత్వాన్ని కుప్పగూల్చుడు ఒక్క నిమిషం పట్టదు. ఏ ఒక్క ప్రభుత్వానైనా విద్యార్థులు, నిరుద్యోగులు ఏకమైతే తెలంగాణ రాష్ట్రంలో నీ ప్రభుత్వం కుప్పకూడడం ఖాయం. నువ్వు ఉద్యోగం ఇచ్చుకున్న నీ యొక్క ముఖ్యమంత్రి పదవి కూడా ఖాళీ చేయడం ఖాయం. నీ యొక్క మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు మళ్ళీ మారడం ఖాయం. కాబట్టి ఒకటే దృష్టిలో పెట్టుకో, ఇప్పటికైనా విద్యార్థుల, నిరుద్యోగులు ఎంబడి ఉండి విద్యార్థుల, నిరుద్యోగుల సమస్యలు వాళ్ళకన్నా నువ్వు జాబ్ క్యాలెండర్ కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, 1:100 రేషియో గ్రూప్ 1 సెలెక్ట్ చేసుడు కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను మనం పెంచి వాటిని దరఖాస్తు స్వీకరించడం కావచ్చు, ఇవన్నీ చేయి. నువ్వు అన్న 2 లక్షల ఉద్యోగాలు విద్యార్థుల, నిరుద్యోగాలు ఎంబడుండు. అంతే తప్ప అధికార మోహంతో దూసుకపో. కానీ రేవంత్ రెడ్డికి ఒక తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగి, ఒక ఏబీపీ నాయకునిగా సవాల్ విసురుతున్నక్క. ఇంకొకటన్నా ఫైనల్ క్వశ్చన్ ఇది. మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక ప్రెస్ మీట్లో, మా తెలంగాణలో నేను సీఎంగా అయిన తర్వాత అన్ని శాఖలకు అన్ని మంత్రులు ఉన్నారు అని చెప్పేసి అన్నారు. సో ఐడియా ఉందా అన్న, అన్ని శాఖలకు అన్ని మంత్రులు ఉన్నారు అనుకుంటున్నారా? ఈరోజు ఒకటే చెప్తున్నా, అన్ని శాఖలకు అన్ని మంత్రులు ఉన్నాడు కదా. ఢిల్లీ రాజధాని, దేశ రాజధాని నడిగొడ్డున పోయి ఇంత లంగా లవ్వుడ్ మాటలు మాట్లాడడానికి కొంచెం ఇజ్జత్ ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుకి విద్యాశాఖ మంత్రి లేడు. హోంశాఖ కూడా సీఎం చేతిలో ఉంది. ఈరోజు హోంశాఖ మంత్రి కూడా తెలంగాణ రాష్ట్రానికి కోరున్నారో కూడా తెలియదు. మరి గిన్నెవద్దలు ఆడిన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ పైసలు వచ్చేది ఒకటి విద్యాశాఖ. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు కావచ్చు, ఎంఈఓ డిఈఓ ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు, వీటితో ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆదాయం వచ్చేది ఇదే. ఈయన చేతులు ఉన్న తర్వాత ఆ రోజు ఓటు కేసు ఎట్లుందో, మరి ఈరోజు విద్యాశాఖని ఈయన చేతులు ఉన్న తర్వాత ఎన్ని కోట్లు దండుకుంటాడు? విద్యార్థులకు ఏం చేస్తలేడా, నిరుద్యోగులకు ఏం చేస్తలేడా? మేము ఒకటే చెప్తున్నా, అది నోరా మోరా లేకపోతే తాటి మట్టనా. ఇప్పుడు ఒకటే డిమాండ్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో అన్ని శాఖలకు నువ్వు మంత్రి పదవులు కేటాయించినట్టయితే ఈరోజు నిరుద్యోగులందరూ కూడా నీ ఎంబడి ఉంటారు. మరి నువ్వు దీనికి స్వీకరిస్తావా సవాల్ని, లేకపోతే నువ్వు రాజీనామా చేస్తావా? తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు విద్యాశాఖ మంత్రులు ఈ రోజు నాటికి కూడా మరి విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? నువ్వు దేశ రాజధాని నడుగొట్టున చెప్పినావు కదా. భర్తీ మీద సవాల్, నిరుద్యోగులందరూ ఒకటే కోరుకుంటారు, విద్యార్థులందరూ ఒకటే కోరుకుంటారు. నువ్వు ఇచ్చిన మాట కట్టుబడునా? తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అన్ని శాఖలకు మంత్రులను కేటాయించినవా లేదా? లేకపోతే నిరుద్యోగులందరూ కూడా నీకు ఒకటే డిమాండ్ చేస్తారు, తెలంగాణలో ఏ ఒక్క శాఖకు కూడా సరైన మంత్రులు లేరు, విద్యాశాఖ మంత్రి అసలే లేడు. మరి దీనికి నువ్వు కట్టుబడి ఉంటే మేమన్నా నీతోటి ఉంటాం, లేకపోతే నువ్వన్నా రాజీనామా చేయాలి నీ మాటకు. అవునా కదా? అన్ని మంత్రులు ఉంటే మేము మీతోటి వస్తాం. మరి లేదంటే
నువ్వు మా మాట కట్టుబడి ఉండి నువ్వు రాజీనామా చేయాలి. విద్యార్థి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించదు.